అమ్మ మీ పేరు? శిరీష. శిరీష. జగన్ గారి ప్రభుత్వంలో అంతా మంచి జరుగుతుందంట. మంచి జరుగుతుంది. మీ ఇంట్లో సంక్షేమ పథకాలు అందుతున్నాయి? బాగా జరుగుతుంది. ఏమేమి వస్తున్నాయి? అమ్మ ఒడి అవన్నీ వస్తున్నాయి. చెల్లి ఇల్లు వచ్చింది. చెల్లిని విద్యా దీవెన అందింది. మీరు ఏం చదువుకుంటున్నారు? ఇంటర్ అయింది. గవర్నమెంట్ ప్రైవేట్? ప్రైవేట్. అందుకు గవర్నమెంట్ ఎందుకు చదవట్లేదు? చదువు. ఓకే అమ్మ, అంతా మంచిగానే ఉందంటారా? మంచిగా ఉందండి. జగన్ అన్న ఇది సరుకులు మంత్లీ వచ్చేది తీసుకుంటున్నాం. సరుకులు గతంలో చంద్రబాబు కన్నా బెటర్గా ఉందంటారా? బెటర్గా ఉంది. చాలా బాగా చేస్తున్నారు. ఓటు ఎవరికి వేస్తారు మరి? జగన్ అన్నగా వేస్తారు. తప్పకుండా. అమ్మ మీ పేరు? నా పేరు కనపర్తి సుజాత దాసనాన. నేను విజయవాడ సిటీకి ఎస్సీ సెల్ లీడర్ని. మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోకముందు మేము కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళం. అప్పుడు కూడా ప్రధాన కార్యదర్శి సిటీకి. తర్వాత ఆయన చనిపోయిన కాడ నుంచి కార్యక్రమాలు మేమే ఫస్ట్ స్టార్ట్ చేసింది. మేము ముగ్గురుతోనే స్టార్ట్ చేసామయ్యా. ఎవ్వరు ఆ రోజుల్లో వచ్చి కేక్ కట్ చేయడం కానీ లేకపోతే ఆయన చనిపోయారని చెప్పి కానీ అలాంటివి ఏం చేయలేదు. ఆర్సన్ స్కూల్ దగ్గర ప్రతి కేకు ప్రతి పండగ నేనే చేసేదాన్ని. అయితే అప్పటి నుంచి కూడా మాకు లీడర్షిప్ కావాలని కానీ లేకపోతే ఇంకోటి వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదో తెచ్చుకొని తినాలని కాదు. మన జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వానికి ఆయన సీఎం అయ్యాలి అని చాలా కష్టపడి పనులు చేసాం బాబు. అసలు ఈ గడప గడపకి ఇంటింటికి పేరు పేరున ఎవరెవరో డోర్ నెంబర్లతో సహా చెప్తున్నానా. అయితే ఇప్పుడు కూడా మేము ఏం చెప్తున్నామంటే గడిచిన ప్రభుత్వం కాలం అంతా కూడా బాగా పనులు చేశారని, ప్రతి ఇంటిలో జగన్ బిడ్డను దీవించి ఆస్వాదించారు నాన్న. ఆయన పంపిన బిడ్డలందరినీ కూడా బాగా చక్కగా అంటే ఆస్వాదించి వాళ్ళకి వేయాల్సిన ఓట్ల కంటే కూడా ఎక్కువ వేయించి గెలిపించారు నాన్న. అలాగే ఇప్పుడు పశ్చిమ నియోజకవర్గం నుంచి మన ఆసిఫ్ గారిని పంపించారు. జగనన్న వదిలిన బాణం అది కూడా ఆయన కూడా మంచి మెజార్టీతో చక్కగా గెలిచి మనకి అంటే ఒక హార్ట్ కేక్ని ఎలా ఇస్తారో ఈ నూతన సంవత్సరం అంటే అయిపోయింది. మనకు ఉగాది అంటే నూతన సంవత్సరం, మామూలు జనవరి ఫస్ట్ అంటే ఇంగ్లీష్ వాళ్ళకి, మనకు ఉగాది నూతన సంవత్సరం. రాబోయే కాలానికి సీఎం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి ఆసిఫ్ గారిని మా దగ్గర పంపించారు బాబు. ప్రతి వాళ్ళు మేము ఆశీర్వదించి ఆసిఫ్ అన్న గెలిపిస్తాం నాన్న. చంద్రబాబు గారు నేనే సీఎం అయితే అంటున్నారు, మరి దీన్ని ఎలా చూస్తారు? ఇంకా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా అంటే 8 జన్మలు ఎత్తినా కూడా ఆయనకి లేదు. ఇంకా ఆయనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా అన్నీ పాడు పనులు చేసి డబ్బులు దాచుకునే వాడికి దాచిపెట్టుకొని ఆయన చేయాల్సిన పనులన్నీ కూడా చేసి బాబు అసలు ఏ పని కూడా ప్రభుత్వానికి చేయలేదు. అంతా నష్టపరిచారు. చాలా ఆ రోజుల్లో పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది పడ్డారు. ఫీజు రీఎంబర్స్ ఏమైనా ఉన్నాయంటే దానికి ఇబ్బంది పడ్డారు. ఏదైనా సాయం చేయమంటే దానికి కూడా మాట్లాడకుండా ఏదో ఆయనకి ఇష్టమైన వాడికి పెట్టుకొని వాళ్ళతో చేసుకొని కుమ్మక్కాయ పెత్తందారులు అంటారు కదా, ఆ పెత్తందారుని ముందుకు తీసుకొచ్చి పెట్టారయ్యా. ఇప్పుడు అలాంటి పెత్తందారుల కోసం పోరాడుతున్నారు నాన్న. ఆ పెత్తందారులు లేకోకుండా మరి పేదలకి సహాయం చేసి పేదల పెన్నిట జగన్ బాబు ఉండి అలాగే పంపించిన శ్రేణులు కార్యకర్తలు లీడర్లు వీళ్ళందరూ కూడా ముందుండి బాగా వర్క్ చేసి జగన్ను మరోసారి సీఎం చేస్తాం. కానీ ఎప్పటికీ చంద్రబాబు నాయుడు కానీ ఆయన పప్పు గారు కానీ ఎప్పుడు కవలేదు బాబు. పవన్ కళ్యాణ్ గారు నాటకాలు వేసుకొని చక్కగా సినీ రంగంలో రంగులు పులుముకొని లిప్టిక్లు వేసుకొని ఉండి హీరోయిన్లతో ఆడుతూ పాడుతుంటే అది చూస్తానికి జనానికి బాగుంటుంది బాబు. అలాంటి వాళ్ళు వచ్చి ఏదో మేము చెయ్యాలని అక్కడ దత్తపుత్రుడని ఇక్కడ పార్టీ దగ్గరికి వచ్చి ఏమంటారు దాన్ని వాళ్ళ దగ్గర ఫుల్ ప్యాకేజీ ఒక ప్యాకేజ్ ఫుల్ ప్యాకేజ్ తీసేసుకొని ఆ క్షణం కోసం ఏరియాల్లో మేము ఆ కాపుల్ని ఈ కాపుల్ని కుల మతాల భేదాలతో పేర్లు చెప్పి విడగొట్టేస్తున్నారు. మనం సీఎంలు అవ్వాలన్నా రాజకీయంగా నడవాలన్నా మనం ఏం చేయాలంటే మనం త్యాగం చేయాలి. ఇలాంటివన్నీ వదిలిపెట్టేసేయాలి. కులాలు మతాలు అవన్నీ తీసుకురాకూడదు. ఏ కులమైనా ఏ మతమైనా రాజకీయ నాయకుడికి ఒకటే. కానీ ఇతను ఏం చేశాడంటే ఎప్పుడో చనిపోయిన రంగారు, మేము రంగా గారితో 10 ఏళ్ళప్పుడు తిరిగాము బాబు. ఆయన ఎక్కడ నిరార్థక చేస్తే అక్కడికి నేను సైకిల్ వేసుకుని వెళ్ళేదాన్ని. నన్ను మా పేటలో వాళ్ళు వెళ్ళిపోయి తిట్టేవాళ్ళు. అలాంటి ఆయన ఒకసారి మా ఇంటికి రంగా గారు టీకొచ్చారు అంటే అది ఎంత నవ్వుల మాట అయ్యా. ఎంతమంది నవ్వుకుంటున్నారు ఆ మాట చెప్తే. అలాంటివి చెప్పకూడదు. ఈయనకెప్పుడు ఆయనకి టీకి వెళ్ళాడు, ఇప్పుడేదో ఆయన కాపులని చెప్పి బీసీ వాళ్ళని కలుపుకోవాలని చెప్పి ఆయన లాక్కొచ్చుకొని ముందు మీరు నడుస్తున్నారు కానీ బాబు. అసలు నీకు ఎవరు ఓట్లు వేస్తారయ్యా? నీ మొహానికి ఓట్లు వేసేవాళ్ళరా? యూత్ పిల్లలు ఉన్నారులే. యూత్ పిల్లలు ఏం చేస్తారు? హూ అని ఆ టక్కు చేసుకొని చేస్తుంటే యూత్ పిల్లలకు బాగా ఇష్టం. పాప చిన్నపిల్లలు తెలియదు. మళ్ళీ రావాలని ఆశపడుతున్నారు. కానీ ఆ అధికారంలోకి ఇప్పుడు 175లో ఒక సీట్ తెచ్చుకోమన్నా భీమవరం జిల్లా తెచ్చుకోమని ఆయన పుట్టి పెరిగిన ఊరు అదొక్కటి చాలు నేను కోరుకునేది. ఇంకేం కోరుకున్నాను. మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటారా? బాగా నెక్స్ట్ సీటు జగన్మోహన్ రెడ్డి గారు 175
అది మనదే, మన ప్రభుత్వమే, మన ఆయనే గెలుస్తాడు, ఆయనే చేస్తాడు, పేదల పెన్నిద ఆయనే చూస్తాడు. ఆయన తప్ప వేరే వాళ్ళు వస్తే ఇది ఇంకా మామూలుగా అయిపోయింది. మళ్ళీ ఇది పెత్తందారులు వాళ్ళే వేట ఆడుకొని తీసుకొని ఉంటారు బాబు ఇంట్లో. థ్యాంక్ యూ అమ్మ. ఓకే బాబు. అన్న మీ పేరు? నా పేరు వైఎస్ఆర్సీపీ నాయకుడిని వచ్చం నియోజకవర్గ షేక్ అల్తాఫ్ హుసేన్, జిఎంసీ అల్తాఫ్ అంటారండి. మైనారిటీ సామాజిక వర్గానికి నేనే ఎక్కువ చేసిన అభివృద్ధి కానీ పథకాలు కానీ అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. నేనే చేసిన అని జగన్ గారు అంటారు. మరి ఎవరు చేశారు వాస్తవానికి? వాస్తవానికి నేను ఏంటంటే హిస్టరీ నుంచి మాట్లాడతాను. 1961 సీఎం నీలం సంజీవ్ రెడ్డి గారు, ఇప్పటివరకు 16వ సీఎం, ఐ థింక్ 17th సీఎం జగన్ గారు. ఈ డేటా తీస్తే ఇంతమంది సీఎంలు మారారు. ఎవరు మైనార్టీలు చేశారనే డేటా తీస్తే బయటకు వచ్చేస్తుంది. ఎవరు చేశారండి? ఎంతమంది సీఎంలు మారినప్పుడు ఒక్క డైరెక్టర్ పదవి, ఒక చైర్మన్ పదవి ఇచ్చి ఏదో ఆంధ్రప్రదేశ్ మన మైనార్టీకి రాసినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో మైనార్టీ పక్షపాతి ఉన్నారంటే ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు చెప్తున్నారంటే ఆ మాట జగన్ గారు ఒకరే జగన్ చేశారు. ఎవరు చేశారు చెప్పండి? ఎవరు చేయలేదు. కానీ అంతమంది సీఎంలో 4 లాస్ట్ టైం 4 ఎమ్మెల్యే, 4 ఎమ్మెల్సీ, ఒక డిప్యూటీ, మా కల్లో కూడా ఊహించలేదు ఒక మైనార్టీని డిప్యూటీ సీఎం ఇచ్చి ఆదరించే మునగాడు ఎవరైనా ఆంధ్రప్రదేశ్లో ఉన్నాడా సీఎం అంటే అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకోటి ఏంటంటే మైనార్టీల పక్షపాతి జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఇంతమంది సీఎంలు వచ్చారు, ఎవరు పట్టించుకోవాలి మైనార్టీని. చంద్రబాబు నాయుడు గారు ఏ ముఖం చెప్తున్నాడు ఆ మాట చెప్పండి? మైనార్టీల హక్కులు సాధించాలంటే ఇది గుంటూరులో సభ జరిగినప్పుడు మైనార్టీల హక్కులు ప్లే కార్డ్ పట్టుకొని స్టూడెంట్స్, నంద్యాల స్టూడెంట్స్, గుంటూరు పిల్లలు ప్లే కార్డ్ పట్టుకొని మా హక్కులు మాకు ఇవ్వమంటే కొట్టి జైల్లో పెట్టి దేశద్రోహాలు చట్టాలు పెట్టి మా నీళ్లు అడిగితే ఉచిత తాగించిన మొనగాడు చంద్రబాబు నాయుడు. ఏ మొహం తీసుకొని మా మైనార్టీలని ఉద్ధరించారని మీరు చెప్తారు చెప్పండి? ఇలాంటి పనికిమాల పనులు చేసి మైనార్టీలని వెనుపోటు పొడిచి ఇప్పుడు దానికి ఒకటే ఉదాహరణ అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మునగాడిలాగా పులివెందుల పులిబిడ్డ 8 మంది ఎమ్మెల్యేలు ప్రకటించాడు ఆయన. ఇప్పుడు వరకు ప్రజెంట్ 7th 8th ఇలా మన కలెక్టర్ గారితో రిజైన్ చేసి వెళ్ళారు. ఆయనతో పాటు 7th 8 మందికి ఇచ్చాడు ఎమ్మెల్యేలు ప్రజెంట్గా ప్రకటించారు. మీరు ఎంతమందిని ప్రకటించారు? ఆ ఫారూక్ గారికి కూడా ఇస్తారో లేదో గ్యారంటీ లేదండి. అది కూడా చెప్తున్నా నేను. ఎందుకంటే వీళ్ళు మైనార్టీలు ద్రోహులు, మైనార్టీలకి ఏం చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అనుకున్నాడు, మైనార్టీల్ని దీంట్లో ప్రజల్లో మమేకం చేసి పాలనలో భాగస్వాములు చేశాడు ఆయన. అందుకే జగన్మోహన్ రెడ్డి గారిని మైనార్టీలు గుండెల్లో పెట్టుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా దాదాపుగా 80 lakhs నుంచి 1 crore వరకు మైనార్టీస్ ముస్లిమ్స్ ఉన్నారు. దాంట్లో ఒక 10% పోయినా 90% 100%గా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేస్తారు. ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు మైనార్టీలు. ఒకటే మాట అండి. దానికి ఇంకోటి ఏంటంటే, ఇంకోటి ఉదాహరణ, ఇన్ని రోజులు మీరు ఇన్ని చేశారు కదా పథకాలు. ఏ పథకాలు ఇచ్చారు మీరు? ఏం పథకాలు ఇవ్వలేదు మీరు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 9 పథకాలు చెప్పి, నవరత్నాలు చెప్పి 90 పథకాలు ఇచ్చాడు ఆయన. మొనగాళ్ళలాగా వైసీపీ ప్రభుత్వంలో మైనారిటీ సామాజిక వర్గానికి అభివృద్ధి జరుగుతుంది, 100% జరుగుతున్నాయి. 100% అండి. దానికి తిరుగులేదండి, ధోకా లేదండి. మా జీవితంలో ఊహించలేదండి. మేము ఇన్ని సంవత్సరాల చరిత్రలో, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 1960 నుంచి ఇప్పటి వరకు ప్రజెంట్ డే ఒక మైనార్టీ ముద్దుబిడ్డ ఒక డిప్యూటీ సీఎం అవుతున్న కల్లో కూడా ఊహించలేదు. అది ఇచ్చిన మొనగాడు జగన్మోహన్ రెడ్డి గారండి. ఇప్పుడు ఆసిఫ్ గారు గెలిచే అవకాశాలు ఉన్నాయి. 100% అండి. 2,40,000 మచ్చిమ నియోజకవర్గం ఓట్లండి. దాంట్లో 60 నుంచి 65,000 మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. దాంట్లో 90% ఆసిఫ్ భాయ్ గెలుతారు. తర్వాత మైనార్టీలే కాకుండా ఇతర బడుగు బలహీన వర్గాలు ఉన్నాయి. అది కూడా 40-50 వేల వరకు మైనార్టీ ఓట్లు ఉన్నాయండి. అవి కూడా డెఫినెట్గా ఆసిఫ్ గారికి పడతాయి. ఒక గంట పదంగా ఆసిఫ్ గారు 17,000 నుంచి 25,000 మెజారిటీతో గెలుస్తున్నారండి. ఇది పక్కా అండి. గెలిచి కూడా ఈ మైనార్టీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక గిఫ్ట్ ఇస్తారండి పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సీట్ని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ.